ఆఖరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే తెలంగాణ బాగుపడుతుందని నమ్మారు. ఈరోజు మనకి అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈరోజు సీట్లో కూర్చోబెట్టారు. ఆయన కూడా ఒక క్షణం కూడా నిద్రపోవట్లేదు. 18 గంటలు కంటిన్యూస్ గా పనిచేస్తూ మరి మన సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య ఈ నాలుగింటిని కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ మరి అందరు ఎమ్మెల్యేలు ఎవరొచ్చినా ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరిస్తూ వాళ్ళకు కావలసిన నిధులను విడుదల చేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా మరి సమపాలనలో చూస్తూ ముందుకు పోతున్న మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు డబ్బులుంటే ఏమైనా అంటారు కదా, వెంట్రుకలు ఉన్నమ్మ సిగెట్లేసినా నడుస్తుందని. మరి వెంట్రుకలు లేని ఆమెకి సిగేయడానికి వస్తుందా? రాదు కదా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, మన బోడగుండె అమ్మ మనకు తల వెంట్రుకలు లేకపోతే బోడగుండె ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు అట్లా ఉంది. అయినా కూడా నెగ్గుకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు, ఇటు మిషన్ భగీరథ పెట్టి ఇది పోయింది. ఈ విధంగా కోట్లాది లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అవసరం రాని వాటికి పెట్టి మరి ఈరోజు అవన్నీ దుర్వినియోగం చేసి వాటిల్లో కోట్ల రూపాయల పర్సంటేజీలు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్లు వాళ్ళ పార్టీ అకౌంట్లో ఉన్నాయి అంటే మరి ఎన్ని కోట్లు మరి ఈరోజు వాళ్ళు కమిషన్లు కొడితే అన్ని పైసలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మళ్ళీ మేము గెలిచినాం, ఒక నెల తిరగక ముందే మొదలు పెట్టిండ్రు. అయ్యా బాబు, మాకు ఇంకా 4 సంవత్సరాల 2-3 నెలల సమయం ఉన్నది. నువ్వు 10 సంవత్సరాలలో కూడా పరిష్కరించని మరి మేనిఫెస్టో సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు కేజీ టు పీజీ అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, మరి రైతులకు ఇంకా ఏమో అన్నావు. ఇవన్నీ ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ ఉల్టా వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల కాకముందు నుంచే ఈ సోషల్ మీడియా ద్వారా ఇది ఇయ్యట్లేదు, అది ఇయ్యట్లేదు. ఇచ్చినా చెప్పారు. అదే బాబు, నేను ఇచ్చినాం కదా 700 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం కదా, వాళ్ళ ఎల్లుండి కూడా దాదాపు 1100 చిల్లర టీచర్ పోస్టులను కూడా ఇవ్వబోతున్నాం కదా. 1400 చిల్లర ఇచ్చారు. నిన్న 1473 ఇచ్చారు. ఎల్లుండి మళ్ళీ ఇస్తున్నారు 11,000 చిల్లర మరి టీచర్